పక్షవాతం అనేది ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ కిల్లర్ అండి. ఈ రక్తపోటు ఎక్కువ ఉన్న వాళ్ళకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఈ రక్తపోటు రావడానికి గల కారణాలు మన ఆహార శైలిలో జరిగిన మార్పులు, ఎక్కువగా సాల్ట్ తీసుకోవడము అండ్ ఎక్కువగా యాసిడిక్ ఫుడ్స్ తీసుకోవడము అండ్ ఈ యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తినడము అంటే జంక్ ఫుడ్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ 10,000 రెట్లు యాసిడ్స్ మన శరీరంలో డెవలప్ చేస్తూ ఉంటాయి. సో ఈ యాసిడ్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు బాడీలో యాసిడిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మన టైంకి తినకపోవడం వల్లనో. సో ఈ హీట్ వల్ల రక్తనాళాలకు కంటిన్యూగా వేడి తగులుతున్న కొద్దీ వాటి సంకోచించే, వ్యాకోచించే గుణం తగ్గిపోతూ ఉంటుందండి. అంటే మీ గుండెకి కానీ, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో చూసుకుంటే ఆ రక్తనాళాల శరీరంలో ఉన్న అతివేడి, అతిగా యాసిడ్స్ ఉండడం వల్ల మీకు ఆ రక్తనాళాలు గట్టిపడిపోవడము, అథెరోస్క్లెరోసిస్ అంటారు కండిషన్. అంటే రక్తనాళాలు ఎలాస్టిసిటీ కోల్పోవడం. మనం ఒక రకంగా చెప్పాలనంటే ఒక పైప్, మన ఎలాస్టిక్ పైప్, మనం రోజువారీగా వాటర్ పైప్ ఉంటుంది కదా, దానికి వేడి రోజు క్రమంగా వేడి తగులుతున్నా ఉందనుకోండి, దాని సంకోచించే, వ్యాకోచించే గుణం తగ్గిపోయి ఎప్పుడైనా ప్రెషర్ ఎక్కువైపోతే ఏమవుతుందండి, అది పగిలిపోయే అవకాశం కూడా ఉంది. సో అలాగే మనకు రక్తనాళాలు, బ్రెయిన్ సంబంధించిన రక్తనాళాలు, హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అలాగే బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలు కూడా గట్టిపడిపోవడం అనేది జరిగితే, ఎప్పుడైతే మీకు బ్లడ్ ప్రెషర్ అనుకున్న స్థాయి కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది పగిలిపోయి ఎక్కడ బ్లీడింగ్ అవుతాయి అంటే, ఎక్కడ క్లాట్ అయింది అనుకోండి, రైట్ హ్యాండ్, రైట్ లెగ్ పడిపోయే అవకాశం ఉంది. అండ్ స్పీచ్ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్పీచ్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఆ స్పీచ్ ఏరియా కూడా, అంటే రక్తం ఇమీడియట్గా పగిలిపోగానే రక్తం బ్లాక్ అయిపోతుందండి. రక్తం గుణం ఏంటి, ఇమీడియట్గా బ్లాక్ అయిపోవాలి, ఇమీడియట్గా క్లాట్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్సెస్ బ్లీడింగ్ ఆపడానికి మన శరీరం చేసే ప్రయత్నం. సో ఆ క్రమంలో అక్కడ సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా బ్రెయిన్లో క్లాట్ అయిపోయే అవకాశం ఉంది. ఆ క్లాట్ వల్ల మనకు రైట్ హ్యాండ్, రైట్ లెగ్ కంప్లీట్గా పారాలిసిస్ అవ్వడమో, పార్షియల్గా పారాలిసిస్ అవ్వడమో అనేది జరుగుతుంది. అలాగే మనకు రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో మనకు క్లాట్ జరిగింది అనుకోండి, ఇక్కడ అయింది అనుకోండి, దానివల్ల మనకు దాని ఆపోజిట్ సైడ్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ మనకు పక్షవాతం వచ్చే అవకాశం ఉందండి.